టాలీవుడ్ అంటే నేషనల్ అనుకుంటువా? కాదు, ఇంటర్నేషనల్. హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినీవేరా. మీరు సినిమాలు ఎవరైతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ తో కుమ్మేద్దాం. టాలీవుడ్ అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ ప్రూవ్ చేసిన సినిమాలు ఏంటంటే లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంది బాహుబలి సిరీస్. అప్పటిదాకా తెలుగు ఫిలిమ్స్ అంటే జస్ట్ రీజనల్ ఫిలిమ్స్ అనే బార్డర్స్ అన్ని చెరిపేసి ఇండియా మొత్తం తెలుగుడి పవర్ ఏంటో చూపించిన సినిమా బాహుబలి. చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ముసలివాడి దాకా అందరికీ నచ్చిన సినిమా. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండియా దాటి రీసౌండ్ వచ్చిందంటే దానికి ఇదే ఫస్ట్ స్టెప్. లిస్ట్ లో సెకండ్ మూవీ పుష్ప సిరీస్. అసలు ఒక కమర్షియల్ సినిమా స్పేస్ లో ఇలాంటి ఒక పవర్ఫుల్ కంపాక్ట్ సినిమాతో హిట్ కొట్టడంలో ఉన్న కిక్ ఇంకా దేంట్లోనే ఉండదు. ఈ సినిమా పార్ట్ 1 కి క్రేజ్ లేకపోయినా ఒకసారి సినిమా రిలీజ్ అయ్యి ఇండియా మొత్తం షేక్ చేసేసింది. ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్న చిన్న పిల్లాడి దగ్గర నుంచి నోరు తిరగని పండు ముసలోడి వరకు అందరూ నీ ఎవరు తగ్గేదేలే అని అనాల్సిందే. నార్త్ బెల్ట్ లో అయితే పుష్ప సిరీస్ కి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా కలెక్షన్స్ లో సగం నార్త్ బెల్ట్ నుంచి కలెక్ట్ చేసినవే. ఈ లిస్ట్ లో థర్డ్ సినిమా కల్కి 2898 AD. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో అందరూ కన్విన్స్ అయ్యేలా తీయడం అంటే సాహసం అనే చెప్పాలి. హాలీవుడ్ లోనే కాదు, తలుచుకుంటే టాలీవుడ్ లో కూడా హై అండ్ విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ చేయగలమని ప్రూవ్ చేసిన సినిమా ఇది. ప్రభాస్ అన్న కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్. ఎందుకంటే 2 లెజెండరీ యాక్టర్స్ తో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నాడు. లిస్ట్ లో 4th ప్లేస్ లో ఉన్న సినిమాలు కార్తికేయ 2 అండ్ హనుమాన్. ఒక సినిమాలో కంటెంట్ ఉంటే చాలు, చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ అలాంటి బార్డర్స్ ఏమీ ఉండవని ప్రూవ్ చేసిన సినిమాలు ఇవి. జస్ట్ రీజనల్ లెవెల్ లో రిలీజ్ అయ్యి హిట్ అవుతాయి అనుకున్న ఈ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి మన టాలీవుడ్ కి బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చాయి. ఈ లిస్ట్ లో 5th ప్లేస్ లో ఉంది సలార్. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో ప్రభాస్ అన్న మాట్లాడేది తక్కువే, కానీ ఆ ఎలివేషన్ సీన్స్, ఎమోషన్ సీన్స్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. ఈ సినిమా రిలీజ్ అయ్యే టైం అప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో బిగ్గెస్ట్ క్లాష్ అయిన 700 కోట్ల పైగా కలెక్ట్ చేసి తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా ఇలాంటి సినిమాలు చాలావి మన టాలీవుడ్ నుంచి రావాలని కోరుకుంటున్నాం. ఇందులో మీ ఫేవరెట్ హీరో కెరీర్ లో మీ ఫేవరెట్ సినిమా ఏదో కామెంట్ చేయండి.